వరదలు ఎప్పుడు వస్తాయి? బాగా వానలు దంచి కొడితే వస్తాయి. తుఫాన్లు వాయుగుండాలు వచ్చి ముసురు పెట్టి దంచితే వరదలు వస్తాయి. కానీ చెంబు నీళ్ళతోటి వరదలు వచ్చుడు ఏడన్నా చూసినామా? పోనీ ఇన్నమా? పురాణ కథల్లో కూడా చదువుకోలే కదా. కానీ మన ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం పుణ్యమా అని అసాధ్యాన్ని కూడా సుసాధ్యంగా చేసి చూపిస్తుండ్రు మన సర్కారోళ్ళు. చెంబు నీళ్ళతోటి కాళ్ళు కడుక్కుంటే వచ్చే వరదను అడ్డుకొని తెలంగాణను కాపాడింది మంత్రి సీతక్క. చెంబు నీళ్ళతోటి వరదచ్చుడేంది, తలకాయ ఉండే మాట్లాడుతుండ్రా అని తిట్టుకునేరు నన్ను. ఈ ముచ్చట నేనంటలేను, మంత్రి సీతక్కనే చెప్పింది. మొన్న అందగత్తలను పట్టుకొని రామప్ప పోయిండ్రు కదా, ఆడ వాళ్ళ కాళ్ళు తాంబూలంలో పెట్టి కడిగిరు కదా. ఆడోళ్లను దేవతల లెక్క పూజించే మన గడ్డ మీద మన ఆడోళ్లను మనమే అల్క తక్కువ చేసినట్టు దళిత గిరిజన ఆడోళ్లతోటి విదేశీ మహిళల కాళ్ళు కడిగించుడేంది? ఇదెక్కడి దిక్కుమాల సంప్రదాయం అని కాంగ్రెస్ సర్కార్ మీద దుమ్మెత్తి పోసిండు కదా. అగో వాళ్ళంతా అట్లా సొట్లు పెడుతుంటే మంత్రి సీతక్క అట్లా కాళ్ళు ఎందుకు గడగాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది. 33 మంది అందగత్తలు ఒక్కటే తాన కాళ్ళు గడిగితే వరదొచ్చి రామప్ప మునిగిపోతదని ఆ వరద ముప్పును ఆపేతందుకే తాంబూలంలో కాళ్ళు గడిగించిందట. కావాలంటే ఈనుర్రి మీరే. అక్కడ ప్రభుత్వము వాళ్ళ కాళ్లకు నీళ్లు ఇవ్వడము, కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకొని రావడం. ఎందుకంటే అదంతా టెంపుల్ ప్రెమిసెస్ కాబట్టి మరి అంత 33 మంది బయట కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరద పారుతాయని ఎవరి ప్లేట్ వాళ్లకు, ఎవరి చెంబు వాళ్లకు, ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడము ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు? అనుమానం వాసిపోయిందా? చూడుర్రి సీతక్క ములుగు జిల్లాకు ఎంత పెద్ద ముప్పు తప్పించిందో. 33 చెంబుల నీళ్లతో వచ్చే వరద ముప్పు నుంచి ములుగును ఎంత మంచి కాపాడిందో. చెంబుల వరదల నుండి ములుగును కాపాడిన సీతక్కకు శతకోటి శనార్థులు చెప్పాలి జనాలంతా. ములుగు జిల్లాల వానలు పడి వడ్లన్నీ వరదలో కొట్టుకపోయినా అక్క కాపాడలేకపోయింది గాని అదే కాళ్ళు గడిగిన నీళ్ల నుంచి వచ్చే వరద నుంచి అయితే జనాలను కాపాడింది. ఎంత గ్రేట్ కదా. తెలంగాణ పబ్లిక్ ఎంత నసీమంతులో. మన తెలంగాణ మంత్రులు వరదలు రాకుండా కష్టపడుతున్న తీరు చూస్తుంటేనే తెలిసిపోతుంది.